కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో విద్యా ఉద్యోగాలు అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. సరే, ఇప్పుడు జరుగుతున్న చర్చ రాజకీయ రిజర్వేషన్లు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్లుగా నిన్న వారు 42% చేశారు. అంటే గంత చదువుకోని వాళ్ళు ఎవరున్నారు, గంత అవగాహన లేని వాళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో? ఇవాళ సుప్రీంకోర్టు ఎన్నెన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది. కేవలం బ్లఫ్ చేయడానికి, మోసం చేయడానికి, కాలం గడపడానికి, ఎన్నికలను పోస్ట్పోన్ చేసుకోవడానికి ఎత్తుగడ అనేటువంటిది రాజ్యాంగ నిపుణులు చెప్తున్న మాట. ఇవాళ చెవు పెట్టి ఆలోచించేయాలి తప్ప ఇది వ్యవస్థ నడుపుతున్నాం, డ్రామా కంపెనీ నడుపుతలేము. కాబట్టి నేను అంటున్నా, నువ్వు సమగ్రమైన రిపోర్ట్ సబ్మిట్ చేయకుండా, కోర్టులను చట్టబద్ధంగా నువ్వు కన్విన్స్ చేయకుండా ఇది అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి నువ్వే అనుకుంటున్నావు, నేను పోయి చీఫ్ జస్టిస్తో మాట్లాడతా అంటే ఏమన్నా భూలపైరలా ఇది? రేపు అక్కడ ఉన్న కోర్టు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప దానికి భిన్నంగా పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వాటిని బంద్ చేసి సమగ్రంగా నువ్వు ఇట్లా ఇస్తాను, ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ ఇచ్చుకోవాలి, కోర్టులు కొట్టేసినాయి, కోర్టులే అడ్డుకుంటున్నాయి, మాకు మాత్రం విల్ పవర్ ఉంది, ఇవన్నీ ఎందుకండి? నేను అడుగుతున్నాం, నిజంగానే కనుక నీకు బీసీలకు 42% ఇవ్వాలనే విల్ పవర్ ఉంటే ఎందుకో మంత్రివర్గంలో దానికైతే రిజర్వేషన్ లేవు, దానికి ఎవరు అభ్యంతరం లేదు, దాని రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, ఇయ్యలేకపోయినాను. నిజంగానే 42% కనుక బీసీలకు ఇచ్చేది నిజమే అయితే ఇవాళ నీ క్యాబినెట్లో 42% బీసీలు ఉన్నారా చెప్పండి? నేను మా పొన్నం ప్రభాకర్ గారు చూసిన, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, ఎవరు అడ్డుకోవద్దని చెప్పి. ఎవరు అడ్డుకుంటారు? చట్టం ఉంటుంది, చట్టం అడ్డుకుంటుంది. చట్టబద్ధంగా ఏర్పడ్డ ఒక ప్రభుత్వం చట్టాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటుంది చట్టం. ఆ విషయం మర్చిపోవద్దు. ఇప్పటికైనా డ్రామా కంపెనీలను బంద్ పెట్టి భూమి మీదకి వచ్చి ఏం చేయబోతున్నావు చెప్పమని చెప్పి కోరుతున్నా. తక్షణమే ఎన్నికలు నిర్వహించమని చెప్పి కోరుతున్నా. అసెంబ్లీలో మేము తీర్మానం చేసినాం, ఒక పక్కన మరో పక్కన జీవో ఇచ్చినాం. కానీ 9th షెడ్యూల్ లో మాత్రం చేసేది బీజేపీ పార్టీ బీసీలు మోసం చేస్తుంది. ఒకసారి తమిళనాడుకు పోయి అక్కడ విద్యా ఉద్యోగాల్లో 69% రిజర్వేషన్ ఎట్లా సాధించబడిందో స్టడీ చేసుకొని రమ్మని చెప్పండి. ఇట్లా మిడిమిడిగా వాళ్ళు ఒక ఇన్ని సంవత్సరాల కాలం పాటు ఒక 20-21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను వేసి సంవత్సరాల తరబడి సర్వే చేయించి మొత్తం వాళ్ళ విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక అన్ని రంగాలను పరిగణ తీసుకొని వాళ్ళు చెప్పగలిగితే అప్పుడు సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది తప్ప, హైకోర్టు కన్విన్స్ అయింది తప్ప, లేకపోతే లేదు. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.